అయింది అనుకుంటా. అదంతా ప్రభాకర్ రావు అమెరికాలో గారిని ఉండి రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా తీసుకొచ్చారు కదా. అవును. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇంటర్పోల్ ని వినియోగించి మనం ఇక్కడికి రప్పించినాం. ఇవాళ దాన్ని సీన్ చూస్తే మనోడు హరీష్ రావు మాట్లాడింది చూస్తే నాకు భలేనా వచ్చింది. సప్త సముద్రాలు దాటినా కూడా ఎక్కడున్నా మిమ్మల్ని పట్టుకొస్తాము, మీరు రిటైర్డ్ అయినా కూడా మిమ్మల్ని వదలమని. మనోడు ప్రభాకర్ రావు రిటైర్డే, భుజంగరావు రిటైర్డే, ఇంకెవరో ఉన్న రిటైర్డ్ అయ్యి తర్వాత కొంతమంది వాళ్ళ పేరేంది మన అడ్వైజర్స్ ను రిటైర్డ్ డీజీపీలను రిటైర్డ్ సిఎస్లను మన పేరు ఏముండే సోమేష్ సంథింగ్ రిటైర్డ్ అయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఆయన పెట్టుకున్నది కేసీఆర్. ఇప్పుడు సప్తసముద్రాలు కాదు అంతరిక్షంలో ఉన్న పట్టుకురావచ్చు, కానీ అసలు మనకి ఇప్పుడు కేటీఆర్ ని సిట్ ఎందుకు విచారించింది అనే దానికంటే కూడా ఎక్కడండి ఆయన సిట్ ని విచారించాడు కదా, అది కేటీఆర్ సిట్ ని విచారించింది. ఇప్పుడు అది కంప్లీట్ అయింది. ఏమేమి క్వశ్చన్లు వేసింది అనేది మనోడు చెప్పిపోయింది. కానీ ఇట్ రిలేటెడ్ టు అంటే ఎలక్ట్రోల్ బాండ్స్ లో ఈ శ్రీధర్ బాబు ఇంకా ఇద్దరు ముగ్గురు వాళ్ళు చేసిన కంప్లైంట్ అది మమ్మల్ని ఈ ఎలక్ట్రోల్ బాండ్స్ నష్టాలున్న కంపెనీలు కూడా ఇచ్చినాయి. సంధ్యా శ్రీధర్ వాళ్ళు కంప్లైంట్ చేశారు ఎలక్టోరల్ బాండ్స్ కింద నన్ను 11 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్స్ మీద. ఈయన రిలేటెడ్ టు అదే, ఇంకా మిగతాయి కాదు. హరీష్ రావు ఏమో చక్రధర్ గౌడ్ అండ్ ఆల్సో కొన్ని ఉన్నాయి, ఆయన కూడా బాధితుడు కూడా కొన్నిట్లలో, ఆయన ఈటల రాజేందర్. ఇప్పుడు మనము సిట్ అధికారులు ఏం చేసిండ్రంటే ఎవరి ప్రేరేపితంగానో కానీ ఒక ప్రైవేట్ ఈ సిస్టమ్ను అడాప్ట్ చేసుకొని కొంతమంది నాయకులై, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా, మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మా పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజున వర్కింగ్ ప్రెసిడెంట్. వారి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీరు ఎలాంటి అది కేంద్ర ప్రభుత్వానికి కానీ ట్రాయ్కి కానీ ఇచ్చింది ఏంటంటే ఆయన నక్సలైట్లకు భోజన సదుపాయాలు సరఫరా చేస్తుండనే ఉద్దేశంతో ఆయన ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా నీకు. అట్లా అంటే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ ఆయన చేసేటప్పుడు ఆయన చేసే అర్హత కలిగి ఉండాలి కదా. ఎందుకు చేస్తున్నావు మహేష్ కుమార్ గౌడ్ గారిది అని అంటే ఆయన నక్సలైట్లకు ఇస్తున్నాడు కాబట్టి అది యాంటీ సోషల్ ఎలిమెంట్. మనం దేనికి చేస్తాము ఫోన్ ట్యాపింగ్? దేశ భద్రత, యాంటీ నేషనల్, లేకపోతే ఎవరైతే అసాంఘిక శక్తులు ఉంటారో వాళ్ళ నిఘా, వాళ్ళది ఫేస్ టైం కూడా చేయొచ్చు. అసలు ఎలాంటి ఫోన్లు అయినా వాళ్ళు చేసే హక్కు కలిగి ఉంది ఐటీఏ. అంటే కాబట్టి ఇక్కడ ఒక్కొక్క నాయకుని దాదాపు 534 మంది పైచిలుకు నాయకులే వీళ్ళు ట్యాప్ చేసిండ్రు. ఎవరు? ప్రభాకర్ రావు గారితో కూడిన ఈ ముగ్గురు నలుగురు సంథింగ్, ప్రణీత్ రావు, శ్రవణ్ రావు, ఇట్లా ఉన్నారు కొంతమంది. వీళ్ళు ఒక ప్రైవేట్ డిటెక్టివ్స్ కంటే మించి పెగాసిస్ ఉన్న స్పైవేర్ ను వాడుకునరా, లేదంటే మనం కరెంటు దొంగతనం చేసినట్టు మధ్యన కొక్కెం పెట్టి ఫోన్లకు ఏదైనా ఇంకోటి వాడిందా తెలియదు. కానీ వీళ్ళు చేసిన దాన్ని మనం విచారించడానికి మనం పిలిచినాం. నేను చేయలేదయా, పలానాయన కాదానికి చెప్పిండు, పలానాయన కాదానికి చెప్పిండు. ఇప్పుడు కేసీఆర్ది కూడా వస్తుందా రాదా అని కొంతమంది అడుగుతా ఉన్న పరిస్థితి. మరి వికారియస్ లయబిలిటీ ప్రకారం అయితే హోము మనోన్ దగ్గర ఉంటే, ఎవరు మహమూద్ అలీ దగ్గర ఉంటే లాండ్ ఆర్డర్ వెనకానే ఉంటది. ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంది అనేది నేను అనుకోను. ఇంత పెద్ద వ్యవహారం అంటే ఏంది? ప్రతిపక్ష నాయకులది, సినిమా రంగంలో ప్రముఖులు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే దయాకర్ గారు, బీఆర్ఎస్ నాయకుడు ఇప్పుడు మన డిబేట్లోంచి నేను వెళ్ళిపోమ్మని తీసేసిన రవీంద్రరావు గారు అడిగిన క్వశ్చన్ కానీ, లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు లాంటి వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ కానీ, రచనారెడ్డి గారు లాంటి వారు అడుగుతున్న క్వశ్చన్ కానీ ఏంటి, ఎందుకు లేట్ అవుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనేదానికి మీరు చెప్పిన సమాధానం విచ్ ఇస్ లాజికల్. నేను ఇంకేమంటున్నా అంటే అదే మీ దగ్గరికి వస్తున్నా ఆయనను ప్రభాకర్ రావు సిట్ చీఫ్గా, అప్పుడు ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించిన ప్రభాకర్ రావును తీసుకురావడానికే దాదాపు ఒక 6 నెలలు పైన పట్టింది. ఆయన వచ్చినాక హెల్త్ రీజన్స్ ఆయన కొన్నాళ్ళ పాటు ఇది అవ్వడం, ఇటువంటి అన్నీ ఉన్నాయి. ఒకటి పాయింట్. రెండో పాయింట్, కేటీఆర్ గారు విచారణకి వెళ్ళి వచ్చిన తర్వాత అసలు వాళ్ళు ఏమడిగారు అనే దాని మీద ఆయన ఏం పెద్దగా చెప్పలేదు, ఏం అడగలేదనే చెప్పాడు. ఒక రకంగా వాళ్ళు అడిగిన క్వశ్చన్లన్నీ బేస్లెస్ క్వశ్చన్లు. నేను రివర్స్ అడిగితే నీళ్లు నమిలారు, నేనే వాళ్ళని అడిగాను అంటే వాళ్ళు లేదు అయ్యా అలాంటి ఏం లేవు, అసలు మీరేం చేయలేదు అని అన్నారు అని కూడా చెప్పినారు. వెళ్ళే ముందు ఏం మాట్లాడారో వచ్చిన తర్వాత కూడా అదే మాట్లాడినారు. ఈ దొంగలు ఏంటంటే దండుపాల్యం గ్యాంగ్. ఇక నేను అందుకనే
మన పూరి జగన్నాథ్ సినిమాలో ఒక అబద్ధాన్ని పట్టుకునే మిషన్ ఒకటి నార్కో అనాలిసిస్ లెక్క లీక్ చేస్తాడు. చేస్తే ఒక అబద్ధం చెప్పి ఇది కరెక్టే చెప్తుందని మైకును టెస్ట్ చేస్తాడు. చూసిన అట్లా ఉంది కేటీఆర్ ముచ్చట. అంటే నిన్ను టెస్ట్ చేస్తానికి సిట్ వేసిండ్రు, నువ్వు దాన్ని టెస్ట్ చేస్తానికి కాదు. కాబట్టి ఇట్లాంటి పనికిరాని వాటి వల్ల వచ్చే ఈ ఈ బయట చెప్పుకొని మాటల వల్ల వచ్చేది కాదు. వాస్తవానికి కక్ష సాధింపు అని అంటే ఒక మాట నేరుగా సమస్య మన అంశానికి వస్తే, కక్ష సాధించడానికి ఇంత తాత్సారం ఎందుకు? రచనమ్మతోని డ్రాగాని ఎందుకు చేస్తుండ్రు అని అనిపించుకోవడం ఎందుకు? లేకపోతే ఇంకొకళ్ళు ఉండి లేదో కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కలగలుపుకొని వాళ్ళను అరెస్ట్ చేయకుండా డ్రామా నడుపుతురు అనేది ఎందుకు? ఇంకొక ఆయన ఉండి ఇట్లా ఇట్లా మీరు అండర్స్టాండింగ్ తో నడుస్తున్నారు అని ఇదంతా మాకెందుకు? అరెస్ట్ చేయలేమా? సింపుల్ కదా. ఎవరినైనా అరెస్ట్ చేయడానికి పెద్ద సమస్య ఉంది. ఏదో ఒకటి సమస్యను క్రియేట్ చేయడం చాలా ప్రాంతాల్లో జరుగుతుంది కదా. కానీ మేము అలా చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి, సిట్కి సంబంధించిన అంశంలో ఒక అంశం అయితే కోర్టుకు సంబంధించిన అంశం కూడా ఉంటుంది. వీళ్ళు ప్రతిదానికి కోర్టుకు పోయినప్పుడు కోర్టును గౌరవించాల్సిన సందర్భం వస్తుంది. వీళ్ళ మాదిరిగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డ్రోన్ ఎగిరేసినారు కాబట్టి ఎంపీ అయినా సరే స్పీకర్ పర్మిషన్ తీసుకపోయినా జైలు పెట్టొచ్చు. కోదండరామ్ ఇంటికి పోవాలి, పలగొట్టాలి, లోపల పడేసి జైల్లో పెట్టొచ్చు. లేకపోతే మందకృష్ణ మాదిరిని కూడా ఆయన ప్రపంచ మహాసభలు అడ్డుకొని ఆ విధ్వంసం సృష్టించడానికి వచ్చింది కాబట్టి ఆయన ఒక 2 నెలలు జైల్లో పెట్టొచ్చు. అద్దంకి దయాకర్ కూడా మురళీ ముదిరాజు చనిపోతే పోయింది కాబట్టి ఆయన కూడా దేశద్రోహం చేసిండని చెప్పి ఆయనను కూడా జైల్లో పెట్టొచ్చు. దానివల్ల నేను అమెరికాలో మొత్తం తిప్పలవాడ ప్రతి ఎయిర్పోర్ట్ లో నేను దేశద్రోహి లెక్క నిలబడ్డా. అంటే మాలాంటి వాళ్ళకే ఇలాంటి పనికిరాని అన్ని చేసి నిన్ను సిట్టు విచారణ జరిపితే నీకు సిగ్గుపోయినాది. నువ్వు నీ యొక్క అంశాలు చెప్పుకుంటే ఏం బాయ్ నీకు? ఎంతమంది 100 మంది నాయకులను 100 మంది ప్రజా ఉద్యమకాలను జైల్లో పెట్టిన చరిత్ర ఉంది కేసీఆర్. వ్యతిరేకం మాట్లాడితే కాబట్టి తగుదునమ్మా అని చెప్పి వాళ్ళు చేసే అసహనాలను బట్టి చూస్తున్నారు. ప్రతి ఒక్కటి ఇప్పుడు రవీంద్రరావు గారు కూడా మాట్లాడుకోవచ్చు. కానీ అంటే కథనాలు వాళ్ళకి వ్యతిరేకంగా వస్తే తట్టుకోలేని స్థితిలో ఉంటే ఎన్ని కథనాలు రాసిండ్రు రేవంత్ రెడ్డి గారి మీద? ఎన్ని? అసలు ఆయనకు సంబంధించిన వ్యక్తిగత అంశాల నుంచి అన్ని చేసినా కూడా ఏ రోజన్నా ఆయన ఏమన్నా ఇట్లా ఏంది అసహనానికి గురైన పరిస్థితులు ఉన్నాయా? కాబట్టి నాయకుడు అంటూ ఎదుర్కోవాలి. రెండవది ముఖ్యమైనది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళకు మీడియా ఇప్పుడు నెగిటివ్ అయింది. ఏందో నాకు అర్థం కావట్లేదు. ఏ మీడియా వీళ్ళని కీర్తించింది, పొగిడింది మీరు అధికారంలో ఉన్న రోజులల్లా మిమ్మల్ని ఏ రోజు కూడా సీరియస్ గా కండెమ్ చేసిందని నేను అనుకోవట్లేదు. ఈ రోజు సమస్య వచ్చినప్పుడు సమస్యను సమస్యగా చెప్తే కూడా వీళ్ళకి సమస్య అవుతున్నది. రెండవది, బట్టి గారి మీదనేమో బొగ్గు స్కామ్ అయిందని మనోని పేరేంది హరీష్ రావు అంటాడు. ఇంకొక ఆయనేమో జిల్లాలు ఏది మన కేటీఆర్ ఏమో జిల్లాలు తీసేస్తే అగ్గి పెడతాం గుగ్గిలమవుతుంది అని సికింద్రాబాద్ పోతే సికింద్రాబాద్, సిరిసిల్ల పోతే ఎక్కడికి పోతే ఆ జిల్లాను తీసేయమంటుండ్రు. ఇది ఒక వ్యూహాత్మకంగా వీళ్ళ మీద నోటీసులు వస్తాయన్న తర్వాత పేనుకున్న వార్తలు ఇవన్నీ కూడా ముందు ప్రెస్ మీట్ పెట్టాలి, ఇలా వాళ్ళకి సంబంధించిన చర్చ పెట్టాలి. ప్రశ్నిస్తున్నాం కాబట్టి మమ్మల్ని ఇట్లా బెదిరిస్తారు. ఎన్నడూ ప్రశ్నించలేదు వీళ్ళు. ఓడిపోయిన తెల్లారి నుంచి వాళ్ళ అసహనానికి హద్దులే లేవు. ఇక ఆయనేమో పాపం మాట్లాడాల్సి ఇప్పటి వరకు వాళ్ళు ఏంటంటే